హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిలోక్య 6600. మేము చేసే ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే సీనియర్ ఇంటర్ ఎకనామిక్స్ ఇంపార్టెంట్ లిస్ట్ చెప్తాను. అందుకంటే ముందు మనం వెయిటేజ్ తర్వాత ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే స్టూడెంట్స్ చాలామంది ఫేస్ చేసే ఇష్యూ వచ్చేసి టైం మేనేజ్మెంట్ అనమాట. ఎగ్జామ్ రాసేటప్పుడు టైం సరిపోదు, చాలామంది బాధపడుతూ ఉండే విషయం ఇది. ఎట్లా మేనేజ్ చేసుకోవాలో చూద్దాం. ముందు దీంట్లో 3 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, బి అండ్ సి అని. సెక్షన్ ఏ వచ్చేసి 10 మార్క్స్ క్వశ్చన్స్, 5 ఉంటాయి, 3 రాయాలి. ఈ మార్క్స్ అలాట్మెంట్ 50 మార్క్స్కి మొత్తం ఇచ్చేది, కానీ మనం 30 మార్క్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. మనం టైం ఎంత తీసుకోవచ్చు అంటే మొత్తం మనకు టైం 3 అవర్స్ కదా, మనం మినిట్స్లో చెప్పుకుందాం. 180 మినిట్స్ ఉంటుంది. ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ మనం 70 మినిట్స్లో కంప్లీట్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ 1 అవర్ 10 మినిట్స్. అంటే ఫస్ట్ 10 మార్క్స్వే రాయాలా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. అలా ఏం కాదు, మీకు 2 మార్క్స్ బాగా వస్తే 2 మార్క్స్ రాయండి, లేదంటే 5 మార్క్స్ వస్తే 5 మార్క్స్ రాయండి, లేదంటే 10 మార్క్స్ వస్తే 10 మార్క్స్ రాయండి. ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్లో ఏంటంటే ఏది బాగా వస్తాయో ఆ దాంట్లతో స్టార్ట్ చేస్తే ఎగ్జామినర్స్కి, అది వాల్యుయేషన్ చేసే వాళ్ళకి గుడ్ ఇంప్రెషన్ వస్తుందన్నమాట. ఇది మ్యాటర్. అయితే 70 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అంటే 1 అవర్ 10 మినిట్స్. ఈచ్ క్వశ్చన్కి మనం 23.33 మినిట్స్ కేటాయించవచ్చు. నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్స్ 12 ఉంటాయి, 8 రాయాలి. అంటే 60 మార్క్స్కి ఉంటుంది, మనం 40కి అటెంప్ట్ చేస్తే చాలు. దీనికి 80 మినిట్స్ మనం టైం తీసుకోవచ్చు. అంటే 1 అవర్ 20 మినిట్స్ అనమాట. అంటే ఈచ్ క్వశ్చన్కి 10 మినిట్స్ మనం కేటాయించవచ్చు. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 20 ఉంటాయి, 15 రాస్తే సరిపోతుంది. మొత్తం 40 మార్క్స్కి ఇచ్చింటారు, అంటే 30 మార్క్స్కి అటెంప్ట్ చేస్తే చాలు. మనం దీనిలోకి మనం టైం ఎంత కేటాయించవచ్చు అంటే 30 మినిట్స్. అంటే ఈచ్ క్వశ్చన్కి 2 మినిట్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే జనరల్గా 2 to 3 లైన్స్ ఆన్సర్ ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు కదా. 2 మినిట్స్లో రాసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 37 ఉంటాయి, కానీ మనం 26 రాస్తే సరిపోతుంది. పేపర్ సెట్టింగ్ అనేది 150 మార్క్స్కి ఉంటుంది, మనం 100కి అటెంప్ట్ చేయాలి. మొత్తం 3 అవర్స్ టైము. ఇది మినిట్స్లో వేసాను నేను ఇక్కడ 180 మినిట్స్ అనేసి. తర్వాత మొత్తం 10 చాప్టర్స్ ఉన్నాయి మనకైతే. ఇది వెయిటేజ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సరేనా. మొత్తం 10 చాప్టర్స్ నేమ్స్ రాశాను, తర్వాత వెయిటేజ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇచ్చాను ఇక్కడ, మీరు చూసుకోండి. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదని అనుకుంటున్నాను, కాబట్టి జస్ట్ ఊరికే చూపిస్తున్నాను మీకు. చూడండి. ఇంకో విషయం ఏంటంటే బోర్డు మీద చెప్పొచ్చు కదా అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఇంత పెద్ద మ్యాటర్స్ బోర్డు మీద రాసి చెప్పాలంటే టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది, వీడియో లెంత్ పెరుగుతుంది, చూడడానికి ఇష్టపడరు అనమాట. ఇలా అయినా మీకు ఓకే కదా, కన్వీనియంట్గా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా కామెంట్లోనే చెప్పొచ్చు, మేము ఏదైనా మిస్టేక్ ఉంటే సరి చేసుకుంటాం. చూసుకున్నారు అనుకుంటున్నాను. ఇది వెయిటేజ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, ఈ చాప్టర్ నుంచి 5 మార్క్స్ ఎన్ని వస్తాయి, 2 మార్క్స్ ఎన్ని వస్తాయని 10 చాప్టర్స్ నుంచి. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో మనం ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాము. నెక్స్ట్ 5 మార్క్స్ దానిలోకి, 2 మార్క్స్ దానిలోకి ఇంకో వీడియో చేస్తాను నేను. ప్రస్తుతానికైతే 10 మార్క్స్ చూద్దాము. ఇక్కడ మనం ఈ వెయిటేజ్ని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నెక్స్ట్ అంటే ఫస్ట్ 5 లెసన్స్ నుంచే ఎక్కువగా 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత 5 లెసన్స్ నుంచి తక్కువ వస్తున్నాయి అనమాట. అంటే రావా అని కాదు, వస్తాయి, కొంచెం తక్కువ. ఇది ట్రెండ్ని బట్టి నేను అనలైజ్ చేసి రాసిండేది అనమాట. ఇట్లానే ఉంటుందని కాదు, ఎక్స్పెక్టేషన్ అంతే. కాబట్టి ఏంటంటే మనం ఈ ఫస్ట్ 5 చాప్టర్స్ నుంచి ఎస్ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే గ్యారంటీ 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఎలాగో చాయిస్ 2 క్వశ్చన్స్ ఉంటుంది కాబట్టి 3 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అటెంప్ట్ చేయొచ్చు. నేను చెప్పే ఈ ఇంపార్టెంట్ లిస్ట్ చూసుకుంటే మీరు పాస్ అవ్వడం అయితే చాలా పక్కా, ఇంకా డౌటే లేదు దాంట్లో. కాబట్టి ఈ అనాలిసిస్ ప్రకారమే నేను ఇంపార్టెంట్ లిస్ట్ తయారు చేశాను. ఇప్పుడు చూద్దాం. ఇంకో విషయం ఏంటంటే చాలామందికి సబ్జెక్ట్స్ మిగులుతూ ఉంటాయి కదా, అట్లాంటి వాటిల్లో ఎక్కువ ఎకనామిక్స్ ఉంటుంది. నేను చూశాను కూడా చాలా వరకు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మార్చిలో ఉంటుంది కదా ఎగ్జాము, మార్చిలో ఫెయిల్ అయ్యే వాళ్ళకి మేలోనో లేదా జూన్లోనో ఉంటుంది అనుకుంటున్నా.
మ్యాటర్ ఏంటంటే ఆ మార్చ్లో ఇచ్చిన క్వశ్చన్సే 10 మార్క్స్వి ఎక్కువగా మరీ మేలో కూడా ఇస్తున్నాడు. ఇది ఒక విషయం మీకు చాలా యూస్ఫుల్ టిప్ అనుకుంటున్నా. ఖచ్చితంగా ఆ పేపర్ చూసుకోమండి, మీకు ఆ క్వశ్చన్సే ఎక్కువ వచ్చేదానికి ఛాన్సులు ఉన్నాయి. నేను ప్రీవియస్ మార్చి మే అట్లా 6 అంటే ఒక 6 అటెంప్ట్స్ నుంచి 10 అటెంప్ట్స్ వరకు పేపర్స్ చూశాను. దాంట్లో నాకు ఈ విషయమే అర్థమైంది. ఆ మార్చిలో ఇట్లా ఇచ్చింటే మేలో కూడా దాదాపుగా అదే క్వశ్చన్సే ఇస్తున్నారు. ఒకవేళ ఛాయిస్ తీసుకున్నా మనము మిగిలిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఒకటి చూసుకోండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ విషయం మ్యాటర్ అర్థమైంది కదా. ఇప్పుడు ఇంపార్టెంట్ లిస్ట్ చూసేద్దాము. ఫస్ట్ లెసన్ నుంచి ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు, మళ్ళీ అడిగేదానికి కూడా ఛాన్సులు ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ లిస్టే. ఇంకా మళ్ళీ దీంట్లో కూడా మీరు వడగట్టుకొని ఫిల్టర్ చేసుకొని దాంట్లో కూడా కొన్ని చదువుకుంటామంటే కాదు, ఇవన్నా చదవాల్సిందే. తర్వాత ఏంటంటే ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ డిస్కస్. ఇంకో విషయం కామర్స్లో కూడా చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఈ 10 మార్క్స్ ప్రిపేర్ అయ్యే దాంట్లో నుంచే 5 మార్క్స్ కూడా అడగచ్చు. దీంట్లో సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి కదా, ఆ సబ్ హెడ్డింగ్స్ని తీసి 5 మార్క్స్గా కూడా అడగచ్చు. ఆ విధంగా కూడా యూజ్ అవ్వచ్చు మీకు. నెక్స్ట్ సెకండ్ లెసన్ నుంచి వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ హై బర్త్ రేట్ అండ్ లో డెత్ రేట్ ఇన్ ఇండియా. సెకండ్ క్వశ్చన్ మెజర్స్ టు కంట్రోల్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ పాపులేషన్, డిఫరెంట్ ఇండెక్సెస్ టు మెజర్ హ్యూమన్ డెవలప్మెంట్. ఈ 4 క్వశ్చన్స్ చూసుకోండి సెకండ్ లెసన్ నుంచి. థర్డ్ లెసన్లో ఏంటంటే వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా అండ్ రెమిడియల్ మెజర్స్ టు రెడ్యూస్ పావర్టీ, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ రెమిడియల్ మెజర్స్ టు రెడ్యూస్ అన్ఎంప్లాయ్మెంట్. థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ సెక్టరల్ కాంట్రిబ్యూషన్ టు ది నేషనల్ ఇన్కమ్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఈ 4 క్వశ్చన్స్ థర్డ్ లెసన్ నుంచి. తర్వాత ఫోర్త్ లెసన్ నుంచి వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్ అండ్ సజెస్ట్ సమ్ రెమిడియల్ మెజర్స్ టు రెడ్యూస్ ఇట్. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్. థర్డ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఫోర్త్ క్వశ్చన్ ప్రెజెంట్ కండిషన్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ అండ్ సజెస్ట్ ద మెజర్స్ టు ఇంప్రూవ్ ద కండిషన్స్ ఆఫ్ లేబర్, కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా అండ్ సజెస్ట్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇట్, డిఫెక్ట్స్ ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ మెజర్స్. మొత్తం 6 క్వశ్చన్స్ అయినాయి కదా. ఇది ఫోర్త్ లెసన్ నుంచి 6 క్వశ్చన్స్ చూసుకోండి. ఫిఫ్త్ లెసన్ నుంచి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియన్ ఎకానమీ. తర్వాత రోల్ ఆఫ్ సెజ్, కాజెస్ ఫర్ ఇండస్ట్రియల్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ఇండియా. ఇంకోటి 7th లెసన్ ఉంది కదా ప్లానింగ్, దీని నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీంట్లో ఇవి చూసుకోండి. 5 year ప్లాన్స్ ఉన్నాయి కదా, అంటే తెలుగులో పంచవర్ష ప్రణాళికలు అని అంటారు. దీంట్లో నుంచి ఎక్కువ సార్లు ఈ 2 క్వశ్చన్లు అడిగారనమాట. 11th 5 year ప్లాన్, 12th 5 year ప్లాన్. ఆ కాన్సెప్ట్ చూసుకోండి. తర్వాత రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇవి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత 5 మార్క్స్కి 2 మార్క్స్ దానిలోకైతే నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.